అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కోటాని కోట్ల దేవదూతలు కొనియాడుతున్న ఆకాశ పరమాకాశములో దేవుడు ఎంతో మహిమ పొందుతూ ఉన్నావు తండ్రి. భూలోకములు కూడా నీ భక్తులము, విశ్వాసలము, నీ ఏర్పాటు చేసిన సంఘముగా ఇదిగో ఈ స్థలములో నైనా నీ పరిశుద్ధ దినము ఆదివారము ఆరాధించాలి, ఆరాధించాలని వాక్యం చెప్పినట్లుగా మేమందరము సిద్ధ మనస్సుతో, శుద్ధీకరణ మనస్సుతో అయా నీ వద్దకు వచ్చాము, నీ సన్నిధికి వచ్చాము. నీ సన్నిధి కాంతి మాపైన ప్రకాశింపజేసి నీవు మాతోనే మాట్లాడి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధ దినము ఆదివారం అని గుర్తించి గ్రహించి దేవుణ్ణి ఆరాధించాలని ఆశతో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మానవులతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడు. దేవుడు నరులతో మాట్లాడాలని చాలా చాలా ఇష్టపడుతున్న దేవుడు. మరి నరులు దేవుని మాట వింటారా, ఆలకిస్తారా? ఏమండి, దేవుని మాట నరులు వింటారా? ఈరోజు నీతో నాతో దేవుడు చెప్పే మాట ఒక వాక్యం మీదే మన ఆధారపడి ఉంది. ఏమిటి ఆ వాక్యం అంటే, ఇప్పుడు చదివిన కీర్తన 127వ కీర్తనలో మొదట మాటలో ఏముందంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, కట్టించలేని ఎడల దాన్ని కట్టిదామని ప్రయత్నించేవారు ప్రయాసంతా వ్యర్థమే. ఈరోజు ఈ వాక్యం మీదే దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. భూమి మీద, ఈ భూగోళం మీద మానవుల ప్రయత్నాలు ఎంతవరకు అవి ప్రయోజనం అవుతుందో అన్నది ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆలోచించాలి. తర్వాత దేవుడు మరొక వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. ఇల్లు కట్టించుకొని దానిలో నివాసము చేయండి అని ఎవరు చెబుతున్నారు? దేవుడు. బాగా గమనించాలి. ఈరోజు ముఖ్య అంశం ఇది. ఇల్లు ఎంత అవసరం అంటారు? ఏమా, ఇల్లు ఎంత అవసరం మానవుడికి? ఇల్లు లేకుండా అరణ్యాలలో కాపురాలు చేశారు. ఇల్లు లేకుండా అడవులలో తిరుగులాడారు. ఇల్లు లేనివారు ఎంత బాధపడతారో మీరైతే ఇప్పుడు మర్చిపోయారు. కానీ పూర్వకాలమందు
నేను చిన్నతనంలో చిన్న చిన్న గుడుచులు వేసుకుంటే వర్షం వస్తే మొత్తము కారిపోయేది ఇల్లు. ఆ ఇంటిలో నిద్రపోవటానికి స్థలాలు ఉండేవి కాదు. నిద్రపోవటానికి ఇల్లు అయితే ఆకారంతో చిన్న గుడిచి ఉండేది, కానీ వర్షం వస్తే మొత్తము కారిపోయేది. దానిపైన పట్టాలు కప్పుకుండేవారు. అయినా అది ఎండొస్తే ఆ పట్ట ఊడిపోయి పడిపోయేది. ఎన్ని బాధలు పడేవాళ్ళు పూర్వకాలం అందంటే చాలా చాలా బాధపడదు ఏమండి. ఇంకా ఇప్పటికీ కూడా ఇల్లు లేని వారు చాలామంది భూమి మీద ఉన్నారు. ఒకవేళ నువ్వైతే దేవుడు చెప్పినట్లుగా ఇల్లు కట్టుకొని దానిలో నివసించు అన్నాడు దేవుడు. మంచిది. దేవుడు చెప్పిన మాటతో నిర్మాణము చేయబడిన ఇల్లు అవి చాలా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంటాయి. దేవుని యొక్క మాట కాకుండా కట్టే ఇల్లులు చాలా ఉన్నాయి. అవి ఏమవుతున్నాయో తెలుసా? కూలిపోతున్నాయి. కూలిపోతే దానిలో ఉన్నవారు ఏమవుతున్నారు తెలుసా? నిన్న కాక మొన్న వార్తల్లో ఒక సన్నివేశం నేను చూసా. ఒక స్కూల్ బిల్డింగు అలా కూలిపోయింది. దానిలో పిల్లలు చనిపోయారు. అంటే ఒకవేళ అలాంటి బిల్డింగ్స్ లేక అలాంటి భవనాలు ఎవరు చెబితే కట్టేబడి అని చెప్పచ్చు మనం. అర్థమవుతుందా మీకు? అది దేవుని యొక్క ఉద్దేశంతో కట్టబడింది కానే కాదు. దేవుడు ఒక ఇల్లు కట్టుకోండి అని చెప్పాడంటే ఆ ఇంటిని గురించి దేవుని ఆలోచన ఏంటి అసలు? ఈరోజు ఒకవేళ ఈ గ్రామంలో నీకు కూడా ఇల్లు ఇచ్చారు, గవర్నమెంట్ వారు కట్టారు. ఆ ఇల్లులు ఎలా ఉన్నాయో తెలుసా మనకి? అంటే మనుషులు చేతి పనులు, అవి మనుషులతో నిర్మాణం చేయబడి, అది దానికి దేవుని ప్లాన్ లేదు. దేవుని ఆలోచన లేకుండా కట్టబడిన ఇల్లులు కూలిపోతూ ఉంటున్నాయి. కూలిపోయి కూడా ఏమండి, గతంలో మాకు గవర్నమెంట్ వారు ఇల్లు ఇచ్చారు. ఆ ఇంట్లో మేము కాపురం చేసేవాళ్ళం. ఆ ఇల్లు ఏమైంది తెలుసా? మా ప్రాణాలని తీయాలని చూసింది. 3 సార్లు అచ్చులు పడిపోయాయి. ఒకసారి పాస్టర్ గారు క్షణంలో తప్పించుకుంది. ఒకసారి అయితే నా గుండె మీద పడింది అచ్చు వచ్చి. అప్పుడు నేను కూడా చనిపోవలసిన వాడిని. అంటే అవి ఎవరు ఆలోచనతో కట్టబడిన ఇల్లు అంటే ఏం చెప్తారు? మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఏదో పూసేవిలే, ఏదో కట్టేవిలే అన్నట్లుగా ఉంటాయి. అదే దేవుని యొక్క ఆలోచనతో కట్టబడినదైతే స్థిరముగా ఉంటుంది కదా, బలముగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఇంకా చెప్పాలంటే అది ఘనమైనదిగా ఉంటుంది. దేవుని ఆలోచన. ఇల్లు కట్టించుకోండి, దానిలో మీరు నివాసం చేయండి. మీరే నివాసం చేయాలి. ఇంకెవరైనా ఇంట్లోకి రావచ్చు ఉందా? అతిథులు, చుట్టాలు ఏమైనా రావచ్చా? రానిస్తారా ఇంట్లోకి? రండి రండి అని పిలుస్తారు కదా. ఒకవేళ అతిథులు, చుట్టాలు వచ్చారనుకోండి ఇంట్లోకి, నీకు ఏంటి లాభము? నీకు ఏంటి ప్రయోజనము? గమనించండి. చుట్టాలు వచ్చిన ఇల్లు ఎలా ఉంటుంది? 1 రోజు 2 రోజులు హుషారుగా ఉంటారు, కలకల్లాడతారు. 3వ రోజు కానీ మూతులు, ఇదేంటి కౌంట్ పేరు ఇక్కడే, ఇదేంటి ఇది ఎల్లరా ఇల్లు,
ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేటట్టు లేరే వీళ్ళు, వండి పెడతా ఉంటే తినేస్తున్నారు వీళ్ళు. వస్తాయా రావా ఈ ఆలోచనలు? యేసుబాబు రావా? సంవత్సరాలు వండి పెడతా ఉంటావా చుట్టాలకి? కానీ నిర్మించబడిన ఇంటికి ఎవరు వస్తే మేలు, ఎవరు రావాలని కోరుకోవాలి. ఈ దినము నువ్వు కూడా నీ ఇంటిలోనికి ఒకవేళ మనుషులు వస్తే నీ ధనాన్ని ఖర్చు చేస్తారు, నీ కష్టార్జితను తినేసిపోతారు, నీకేమి తిరిగి బహుమానం ఇవ్వరు. ఇదిగో ఇన్ని రోజులు ఉన్నాను కదా ఇంత తీసుకోవాలని అంటారా చుట్టాలు? అనరు. దేవుని బిడ్డలారా, నిర్మించబడిన ఇంటిలో ఎవరు ఉంటే నీకు మేలు, ఎవరు వస్తే నీకు మేలు అని దేవుడే తన వాక్యం ద్వారాగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఇల్లు భూమి మీద కట్టబడుతున్నాయి. అది ఒకవేళ దేవుని ఆలోచనతో నువ్వు కట్టినప్పుడు కూడా అది కొన్ని సంవత్సరాలు మాత్రమే భూమి మీద ఉంటుంది. కానీ ఆ ఉన్న ఇంటిలోని ఆ ఇంటికి మేలు, ఆ ఇంటికి దీవెన, ఆ ఇంటికి ఆశీర్వాదము, ఆ ఇంటికి క్షేమము కలగాలి. అది ఎవరు రావాలి? ఆలోచించండి, ఎవరు రావాలి? ఇప్పుడు ఇళ్లలో నిజంగా మీరు అనుకున్నంత నెమ్మది సుఖం ఉంటుందంటారా మీ కుటుంబాలలో? బాబు చెప్పండి ఒకసారి. మీరున్న గృహాలలో, మీరున్న ఇళ్లలో అని మీరు అనుకున్నంత సంతోషంగా ఉంటున్నారా? మాట్లాడరేట ఎవరైనా? ఇంటికి వెళ్తే అన్ని బాధలు చెబుతున్నారు. ఎవరైనా ఏదో కొంచెం ఆ ఇంటికి వెళ్దాం అలాగని వచ్చాను అనుకోండి, ఇన్ని చెబుతున్నారు నాకే. మరి ఇవాళేంటి ఎవరు మాట్లాడరా? అంటే బాధను పోయినట్టేనా? పోలేదు కదా. కష్టాలు పోయా? పోలేదు. ఇబ్బందులు పోయా? పోలేదు. మన ఇళ్లలో ఎన్ని ఉన్నాయి? వ్యాధులు, బాధలు, రోగాలు, ఇబ్బందులు, సమస్యలు ప్రతి ఇంట్లో ఉన్నాయి. ఏమండి, సమస్య లేని ఇల్లే లేదు భూమి మీద. ఏమండి, సమస్య లేని ఇల్లులే లేవు, రోగము లేని ఇల్లే లేదు, ఇబ్బంది లేని ఇల్లే లేదు. మరి ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు నీ ఇంట్లో ఉంటే నువ్వు ఎలాగ సుఖముగా, నెమ్మదిగా, సంతోషంగా బ్రతకగలుగుతావు? అందుకే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీ ఇంటిలోనికి ఎవరు రావాలి, నీ ఇంటిలోని ఎవరు ఉండాలి, నీ ఇంటిలో ఎవరు ఉంటే నీ ఇంటిని బాటి వారికి సంతోషం, ఆనందము, సుఖము కలుగుతుందో జాగ్రత్తగా మీరు వాక్యాల మీద ఆలోచన చేయండి కదా. ఒకరోజు ఏమండి, విశ్వాసులే ఒక ఇంటిలో ఉన్నారంట. ఏమండి, ఎక్కడున్నారు? అది మీరు యోహాను సువార్త 20వ అధ్యాయం తీసి చూడండి. అక్కడ వారు ఇంటిలో ఉన్నారు, ఇంటి తలుపులు వేసేసారు. ఎందుకని ఇంటిలో ఉన్నారు, తలుపులు వేసేసారు? వాళ్ళు భయపడుతున్నారు. ఎవరికి? యూదులకు, లేక సమాజానికి. బయటికి వెళ్తే కీడు, బయటికి వెళ్తే నష్టం. అందుకని వారు ఎక్కడ ఉండవలసి వచ్చిందమ్మా? ఇంటి లోపల ఉండి తలుపులే చేసుకున్నారు. మరి భయం ఎలా పోద్దమ్మా? మోసే గారు వస్తే పోద్దంటారా? చెప్పండి. ఏలియా గారు వస్తే పోద్దంటారా ఇంట్లోకి? పోదు పోదు పోదు. ఆ ఇంటిలో ఉన్న భయము, ఆందోళన పోవాలి అంటే తప్పగా నీకు ఎవరు రావలసి ఉన్నదో ఈరోజు వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. ఆ వాక్యం చదవండి. ఇప్పుడంట ఆదివారం, ఇవాళే కదా, ఆదివారము సాయంకాలమున శిష్యులు, ప్రార్థనా పరులు, మీలాంటి వారు నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతున్నవారు, ఆదివారము నాడే వారికి భయము, ఆందోళన కలిగింది.
చాలామంది కలవరపడుతున్నారు. కీడు ఉంది, ఏమండి, నష్టం ఉంది, నాశనం ఉంది. ఇప్పుడు ఈ ఇంటిలో ఉన్నదంతా పోవాలంటే ఎవరు రావాలి? తమ కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఇంటిలో ఏముంది? సమాధానంగా ఉన్నారా? ఇప్పుడు మీ ఇంట్లో సమాధానం లేదండి, మీ ఇంట్లో ఆందోళన ఉంది. మీరు గుర్తించట్లేదా? వాక్యం పెట్టి అర్థం చేసుకో. సమాధానం ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభువారు నీ ఇంట్లోకి వస్తేనే నీకు సమాధానం. యేసు ప్రభువారు రానంత కాలము నీ ఇంట్లో అలజడి 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 అరిసి. ఒక్కొక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి, మీ ఇళ్లలో అలజడి ఉంది. ఒకవేళ నేను భౌతికంగా మీ ఇళ్ళ చుట్టూ తిరిగినప్పటికి కూడా, నేను మీ ఇళ్ళకి వచ్చాను ఒక సేవకుడిగా, మీరు ఏదో ఒకటి చెబుతున్నారు నాకు, నేను ఆలకిస్తున్నాను కదా. అలాగండి, ఇలాగండి, వారు అలాగండి, ఇది ఎలాగండి, మా ఇంట్లో రోగం అండి, ఈ పిల్లగా బాగులేదండి, మా ఆయన అలాగండి, మా ఆవిడ ఇలా, ఏయో సమస్యలు చెప్తూనే ఉంటున్నాం. ఎందుకు? ఇంటిలో ఎవరు లేకపోతే అసమాధానము. యేసు లేకపోతే, ఇల్లు కట్టుకోమని చెప్పాడు దేవుడు, రైటే, మంచిదే. ఇల్లు కట్టుకొని మీరే నివాసం చేయండి అని చెప్పాడు, మంచిదే దేవుడు. కానీ నీ ఇంటిలోనికి ఎవరు రావాలి? నీ ఇంటిలో ఎవరు ఉండాలి? కోరుకోండి. ఈ రోజు నుంచి అయినా ఏదో దేవుణ్ణి ఆరాధించండి. ఎక్కడికి వస్తున్నారు మీరు? చర్చికి వస్తున్నారు, రైటే. ఈ చర్చికి వచ్చినంతసేపు ఎలా ఉంటుంది ఈ వాతావరణం? చెప్పాలి. చాలా ప్రశాంతంగా ఉంటుందా లేదా? అంటే ఇక్కడ ఎవరు ఉన్నట్లు? నిజమేనా ఇది? మీరు తెలుసుకుంటున్నారా ఇది మాట? నమ్ముతున్నారు ఈ మాట? మరి ఇక్కడి నుంచి మీరు ఇళ్ళకి వెళ్తున్నారు కదా, మరి అక్కడ ఎలాగ ఉన్నారు మీరు? చెప్పాలి. అశాంతి, అల్లరి, అనారోగ్యం, అప్పులు, బాధలు ఇవన్నీ ఉన్నాయా లేదా? ఇక్కడున్న ప్రశాంతత ఎందుకు నీ ఇంట్లో లేదు? ఇక్కడున్న ప్రశాంతత ఎందుకు నీ గృహంలో లేదు? ఇక్కడున్న సంతోషం, ఆనందం ఎందుకు నీ గృహంలో ఉండట్లేదు? అర్థం చెయ్యి. ఎవరు లేకపోతే భయము, ఎవరు లేకపోతే ఆందోళన, ఎవరు లేకపోతే రోగము, ఎవరు లేకపోతే నీకు అస్వస్థత. యేసు లేకపోతే. మరి యేసు ప్రభు వారు ఇప్పుడు భూమి మీద ఉన్నారా? ఏం బాబు, యేసు ప్రభు భూమి మీద ఉన్నాడా? లేడే. మరి యేసు ప్రభు వారు నీ ఇంటికి రావాలి అని నువ్వు కోరుకున్నప్పటికీ కూడా ఆయన పరలోకంలో ఉన్నాడు. నీ ఇంటికి ఎవరు వస్తారు? మన ఇంటికి ఎవరు వస్తారు? దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. మనమందరము విశ్వాసులమే, మనమందరము క్రైస్తవులమే, మనమందరము నిజమైన దేవుని నమ్ముకున్న వారమే. కానీ దేవుని ఇంటిలో, దేవుని ఆలయంలో ఉన్న ప్రశాంతత నువ్వు నివసిస్తున్న గృహంలో లేదంటే అక్కడికి ఎవరు రావట్లేదు. అది నువ్వు గ్రహించుకో. ఈయన రావాలి, ఏమండి, పరిశుద్ధాత్ముడైన నీ ఇంట్లోకి రావాలి, ప్రభువైన నీ ఇంట్లోకి రావాలి, లేక తండ్రి అయిన యెహోవా నీ ఇంట్లోకి రావాలి. ఎవరో ఒకరు వస్తేనే కానీ నీ ఇంటికి ప్రశాంతత ఉండదు ఉండదు ఉండదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ చూస్తావు ప్రశాంతత, కానీ అక్కడ చూడాలా. ఎక్కడ? నిన్ను కట్టుకోమని చెప్పిన దేవుడు, ఇల్లు కట్టుకొని దానిలో నివసించని చెప్పిన దేవుడు, ఏమండి, అక్కడ చూడాలి నువ్వు ప్రశాంతత. ఇక్కడ చూస్తున్నావు. ఇది ఎవరి ఇల్లు అంటే దేవుని కొరకు కట్టబడిన ఇల్లు. ఇది దేవుని ఆలోచనతో నిర్మాణం చేయబడిన గృహం. ఇది ఇక్కడ ఉన్నంతసేపు మనకు ప్రశాంతంగా ఉంటుంది. సొంత మన గృహాలు గలబడికే మనకు ఆందోళన ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ ఎవరు ఉండట్లేదు? యేసు ప్రభువారు ఉండట్లేదు. అక్కడ యేసు ప్రభువారు ఉండే విధానం నేను చూపిస్తాను కాసేపట్లో మీకు బైబిల్లో. అంటే అక్కడ కూడా యేసు ప్రభువారు ఉండే విధానం ఉంది బైబిల్లో.
అంటే యేసుప్రభువారు పరలోకం వెళ్ళిపోయినా నీ ఇంటిలో ఆయన ఉన్నట్లుగా నీ ఇంటికి సమాధానాన్ని పంపిస్తాడు. అది ఈ విధానం బైబిల్లో ఉంది, చూపిస్తాను. అది కూడా నేర్చుకోవాలి మీరు. ఈ పూట ఇంటిని గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళితే ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు అంటే బైబిల్లో చూపిస్తున్నాను ఇవన్నీ, తర్వాత మీరు కూడా నేర్చుకోవాలి. మీరు నేర్చుకోవాల్సిన పాఠం కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా బైబిల్లో ఉన్న విషయాలు చూపిస్తున్నాను. బైబిల్లో ఉన్న భక్తుల పేర్లు చూపిస్తున్నాను. ఆయాల విశ్వాసులందరూ ఆ ఇంట్లో ఉన్నారంట. యేసుప్రభువారు మధ్యకి వెళ్ళాడంట, వారికి సమాధానం అన్నాడంట. అప్పుడే అంతే వాళ్ళ భయము పోయిందంట అని ఆలకిస్తున్నారు మీరు. కాదు కాదు, ఇప్పుడు మీ ఇంటికి రావాలి. ఇప్పుడు మీ ఇంటికి రావాలి. ఎవరు రావాలి? ఏమి రావాలి? యేసు రావాలి. యేసు వస్తే మీ ఇంటికి సమాధానం కలుగుతుంది, అల్లరి ఉండదు, అశాంతి ఉండదు. ఇది రావాలి. ఇది వచ్చే విధానం తర్వాత నేను చూపిస్తాను. 2-3 వాక్యాలు చూసిన తర్వాత చూపిస్తాను. టైం ఉంది ఇంకా మీకు, జాగ్రత్తగా వినండి. ఏమండి? 1, అశాంతి పోయిందా? పోలేదా? పోయింది. సమాధానం వచ్చిందా లేదా? వచ్చింది. భయం పోయిందా లేదా? పోయింది. ధైర్యం పుట్టిందా లేదా? అంటే ఆ రోజు ఎవరు వస్తే పోయిందా భయము? యేసు వస్తే పోయిందని తెలుసుకున్నాం. రైట్, మంచిది. ఓకే, 2వ మాట చూపిస్తున్న బాగానండి. ఇప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. కొన్ని వచనాలు. కొన్ని దినములైన పిమ్మట మరలా కపెర్నహూములోనికి వచ్చి ఆయన ఒక ఇంటిలో ఉన్నాడని విని వచ్చారంట. ఎక్కడున్నాడని? ఒక ఇంటిలో ఉన్నాడంట. ఎవరైనా? యేసుప్రభువారు ఒక ఇంటిలో ఉన్నారండి. ఎవరు విన్నారు? బయట ఉన్న ప్రజలందరూ విన్నారు. చూడండి బాగానండి. ఇప్పుడు ఉదాహరణకి ఆదివారం మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాము? దేవుణ్ణి ఆరాధించాలని కదా. అంటే ఇక్కడికే రావాలా? ఆరాధించడం ఎక్కడికి వెళ్ళకూడదా? లేదు. ఎందుకనంటే ఇది ఆయన సన్నిధి. ఈ దేవాలయము ఆయన సన్నిధి కాబట్టి ఇక్కడికే రావాలి మనం. అలాగే ఆ రోజుల్లో కూడా కపెర్నహూము అనే ఊరిలోని ఒక ఇంటిలో యేసుప్రభువారు ఉన్నారు. ఒక ఇలాంటి ఆదివారం కానీ వచ్చిందేమో, కానీ అక్కడ రాయలేదు. కానీ ఏమండి, కానీ యేసుప్రభువారు అక్కడ ఉన్నారని బయట ఉన్న ప్రజలందరూ తెలుసుకొని అక్కడికి, ఆ ఇంటి లోపలికి వచ్చేసారు. చూడండి, ఈ ఇంటిలో ఏం జరుగుతుందో జాగ్రత్తగా వినాలి మీరు. ఇంట ఉన్నాడని తెలుసుకొని అనేకులు కూడి వచ్చిరి. చూడండి, బయట కూడా స్థలము లేకుండా కిక్కిరిసిపోయి ఉన్నారంట జనము. దేవునికి స్తోత్రం చెప్పా. ఎక్కడ ఉన్నారు? బయట కూడా, ఈ లోపల కూడా మొత్తం జనమే జనమే జనమే. ఆ ముందు ఖాళీ ఉంది, మీరు వెళ్ళేసారు. జనాలు వస్తున్నారు. ఇంకా మా చుట్టాలు ఇంకా బయట చాలామంది ఉన్నారు వచ్చేవాళ్ళు. మాకు కొద్ది పని ఎక్కువయ్యి 1 గంట లేటుగా వస్తాం. ఇంకా ముగింపిస్తారు అన్నప్పుడు అప్పుడు వస్తారు అంతా. మీకు ఏ రోజు చెప్పినా అదే చెప్తున్నాను నేను. ముందు ఖాళీలు పెట్టకండి అంటాను. వాక్యంలో ఇలాగ అడ్డం వస్తే పోతుంది, ఎగిరిపోద్ది. దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. దేవుని ఆత్మ వెళ్ళిపోయిందంటే వాక్యం నడిపింపు రాదు. నేను ముందే చెప్తాను మీకు, అదేమో అర్థం చేసుకోరు మీరు. వినండి, ఈ కపెర్నహూములో ఉన్న ఒక నివాసములో యేసుప్రభువారు ఉంటే, యేసుప్రభువారు ఉన్నారని సంగతి తెలుసుకొని అనేక మంది ప్రజలు ఆ గృహానికి వచ్చేసి లోపల కూర్చున్నారు, బయట కూడా ఉన్నారు, ఖాళీ లేదు. చూడండి బాగానండి. అంటే యేసుప్రభువారు ఉండటం వల్ల ఏం జరుగుతుందన్న దాని మీద దేవుడు మనకి ఈరోజు ఆలోచన ఇస్తున్నాడు. మనకి అది అర్థం చేసుకోండి. అది మీరు అర్థం చేసుకోండి. మీ ఇంటిలో కూడా, మీ కుటుంబంలో కూడా, మీ గృహంలో కూడా ఇప్పుడు ఏ అతిథి రావాలో, ఎవరు వస్తే నీ ఇంటికి క్షేమమో, నీ ఇంటిలోకి ఆనందమో, నీ ఇంటికి సమాధానం ఉంటుందో ఇది తెలుసుకోమంటున్నాడు దేవుడు. అది అంతకంటే ఏమీ లేదు. అది తెలుసుకోండి. అది తెలుసుకొని మిమ్మల్ని మీరు మీ దేవునికి కనపరుచుకోండి. అయ్యా రండి ప్రభువా, మా ఇంటికి రండి ప్రభువా. లేకపోతే నువ్వు కాకపోయినా ఆత్మ పంపించావు కదా, ఆత్మను పంపించే ప్రభు. అలాగని ప్రభుని అడుగుతారని ఈరోజు ఈ వాక్యాల ద్వారాగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కపెర్నహూములో ఉన్నప్పుడు ఆ ఇంటిని చూసినప్పుడు జనము కిక్కిరిసిపోయారంట. తర్వాత చదమ్మా.
వాక్యమును బోధించుచుండగా కొందరు పక్షివాయువు గలవాడిని మోయించుకొని ఆయన వద్దకే తీసుకొచ్చేసారా? ఆలోచించండి. వచ్చేసాడా లోపలికి? ఏమండి, రాలేదు. వారు ఇంకా బయట ఉన్నారు. లోపల ఖాళీ లేదు. గమనించాలి మీరు అక్కడ వాక్యం. ఇప్పుడు అమ్మాయి చదివేసింది ఏమని? ఆయన వద్దకే తీసుకొని వచ్చారు అని చదివేసింది. అవునా? అలా రాయబడి ఉంది కాబట్టి చదివింది. ఇంకా చదవండి ఆ వాక్యంకి అర్థమవుతుంది మీకు. ఏమండి, ఇందాకేమో తీసుకొచ్చి చదివిందా? అది వాస్తవా అబద్ధమా? యేసుబాబు ఇందాకేమని చదివింది? ఆయన వద్దకే తీసుకొచ్చేసారని చదివిందా లేదా? మరి ఇప్పుడేమని చదువుతుంది? మళ్ళా జనులు ఎక్కువగా ఉన్నందున ఆయన వద్దకు చేరలేకపోయారంట. ఇందాకేమో వచ్చేసాడని చదివింది, ఇప్పుడేమో చేరలేకపోయారని చదివింది. ఏ మాట కరెక్ట్ అంటారు మీరు? అలా రాయబడి ఉంది బైబిల్లో. ఏదైనా చదవాలా అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి పాయింట్ని. ఏమండి, జనసమూహం ఏమో ఇంటి నిండా ఉన్నారు, కానీ వచ్చిన వాడేమో రోగగ్రస్తుడు. ఆడిని ఎలాగైనా బాగు చేయాలి, ఎలాగైనా ఈరోజు బాగుపడాలి అనే నమ్మకము, విశ్వాసము ఆ మోసుకొచ్చిన నలుగురికి ఉంది. ఎలాగైనా ఈయన్ని యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి, యేసుప్రభు ఉన్న ఇంట్లోనికి వెళ్ళాలి, యేసుప్రభు వారు ఈరోజు ఈ బిడ్డని బాగుపరచాలి, ఈ కుటుంబం బాగుపడాలి, లేక ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలు బాగుపడాలి, లేక ఇంటిలో నివసిస్తున్న వారందరూ ఆశించబడాలి, వీళ్ళందరికీ దైవ దీవెన రావాలి అని అక్కడ నలుగురికి విశ్వాసం ఉందంటండి. ఎంతమందికి? నలుగురికి విశ్వాసం ఉందంట. మరి కూడి ఉన్నవారు ఎంతమంది ఉన్నారు అక్కడ? చాలామంది ఉన్నారు. మరి చాలామంది ఉన్నారు, కానీ విశ్వాసులైన వీళ్ళంతా ఏమో. మనం విశ్వాసులని అనకూడదు, అవిశ్వాసం అనకూడదు. ఏమండి, మనం తప్పు పెట్టొచ్చే వాళ్ళని లేదు. అది యేసుప్రభు దగ్గర ఉన్నారు కాబట్టి ఒకవేళ విశ్వాసంతో ఉన్నవారేమో వాళ్ళు కూడా, కానీ వీళ్ళకంటే మించిన విశ్వాసం వారిలో ఉందేమో. ఆలోచించండి ఇప్పుడు. ఏమండి, ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు? చూడండి, ఆయనకు ఉన్న చోటు పైగా ఇంటి కప్పు ఇప్పి, అంటే చూడండి, ఇంటి కప్పు ఇప్పారు. ఇప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఇంటి పైకి వెళ్ళారు, ఇంటి లోపలికి రాలేదు. గమనించాలి ఇప్పుడు మీరు. ఇంటి లోపల యేసు ప్రభు ఉన్నాడు, ఇంటి లోపల జనసమూహం కూడా ఉన్నది, కానీ వీళ్ళు రావటానికి దారి లేక, వీళ్ళు రావటానికి స్థలం లేక, వీళ్ళందరూ కూడా కిక్కిరిసిపోయి ఉండటం వలన వీళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఇక మీదట మనము ఈ ప్రయత్నము కాదు కానీ మరొక ప్రయత్నం చేయాలని అనుకున్నారు ఆ నలుగురు. ఏ ప్రయత్నం చేస్తున్నారు? ఇంటి పై కప్పు ఇప్పి యేసు ప్రభువారు ఉన్న చోటిలో దగ్గరికే ఆ పచ్చివాతంతో బాధపడుతున్న వాడిని మంచముతోనే దించారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, వారు పైకి నుండి కిందకి దించారు. దించగానే యేసు ప్రభువారు, ఎవరి విశ్వాసం అంటారు ఇప్పుడు? గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ముందరేమో ఈ పచ్చివాయువు గలవాడు ఉన్నాడు, ఇంటి పైనేమో ఆ నలుగురు ఉన్నారు. యేసు ప్రభు వారు ఇప్పుడు ఎవరిని చూశారని చెబుతారు మీరు? ఇంటి పైన ఉన్న వారిని చూశాడు. ఇంటి పైన వారిని చూసిన దేవుడు ఇప్పుడు ఏమి చూశాడు, ఏమి గ్రహించాడు అంటే వారిలో ఉన్న విశ్వాసమును గ్రహించాడు. ఏం లేదా? మీకు వచ్చేసింది అదే, వీళ్ళకి వచ్చేసింది అంటారు అదే. చలనం లేదు, కదలిక లేదు. ఇదేంటిది? ఏమ్మా, యేసు ప్రభువారు వారిని చూశాడని చెప్తే మీలో కదలిక లేదేంటి? అంటే పచ్చివాత ఆడుకొచ్చిందా, మీకు వచ్చిందా? ఇప్పుడు అలాగంటే మీరు బాధపడిపోతూ ఉంటారు కదా. ఈ మాట విన్నప్పుడు మీరు కదలిక ఉండాలా లేదా మీలోని? మరి వచ్చిందా కదలిక? నోరు మాట్లాడిందా? హల్లెలూయా అని చెప్పేవా? యేసు ప్రభువారు వారిని చూసి, ఇప్పటికీ రాలేదు, ఇంకా ఉన్నారు చాలామంది ఆ రోగంతో ఉన్నట్టు కనబడుతున్నారు మీరు.
రోగం నుండి ఇప్పుడు తొలగించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభువారు చూస్తున్నాడు, యేసు ప్రభువారు చెబుతున్నాడు, యేసు ప్రభువారు వాక్యమును బోధిస్తున్నాడు. వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్న వారికి, వాక్యం పట్ల ఇష్టపడుతున్న వారికి, వాక్యములో పట్టుదల ఉన్నదని గ్రహించిన వారికి ఈ కదలిక ఉంటుంది. ఈ కదలిక ఉంటుంది. వాక్యం మీద ఆశ లేని వాడికి లేదో లేదు, వాళ్ళకే పచ్చివద వచ్చినట్లుగా బైబిల్ చెబుతుంది. వాక్యం మీద ఆసక్తి లేదు నీకు, వాక్యం పట్ల నీకు ప్రేరేపణ లేదు, నీకు యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు అన్నది నువ్వు గ్రహించట్లేదు. అలా ఎంతకాలం ఉంటావు నీ బతుకు? అలా ఎంతకాలం ఉంటారు మీరు? మారరా? మార్పు రాదా మీకు? ఏదో వచ్చిపోతా ఉంటారా? ఎక్కడికి వచ్చిపోతున్నారు మీరు తెలుసా మీకు? కదలిక రావాలి, కదలిక ఉండాలి. వారు చూడండి ఎంత కదలిక పడ్డారో. వాళ్ళు పైకి ఎక్కడానికి ప్లాన్ చేశారు, పైకి ఎక్కి పై కప్పు ఇప్పారు. పైకి ఇప్పడమే కాదు, ఈ మంచంతో ఉన్నవాడిని అలా పైకి తీసుకెళ్ళారు, పైకి తీసుకెళ్ళి అలాగ కిందకు దించారు. ఎంత కదలిక ఉందో వాళ్ళు, ఎంత ఆసక్తి ఉందో వాళ్ళు. వాక్యం పట్ల నీకుంది ఆసక్తి, యేసు ప్రభు పట్ల ఉందానికి నమ్మకము. నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుని వస్తావా? నీకు ఇష్టం వచ్చిన పనులన్నీ చేసుకుంటే వస్తావా? అదేంటిది? అరే దేవుడనే నీకు నమ్మకం లేదా? ఇలా ఆదివారం ఏ పని చేయకూడదు అన్నాడు కదా దేవుడు. నేను ఏ పని చేయకూడదు, ఈరోజు ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్ళాలా, ప్రభు సన్నిధిలో కూర్చోవాలా, ప్రభు మాట విని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నా పని చేసుకోవాలా అని ఆలోచన లేవా మీకు? అందుకే ఇలా ఉన్నాయి కొంపలు, అందుకే ఇలా ఉన్నాయి జీవితాలు, అందుకే ఇలా ఉన్నాయి కుటుంబాలు. అందుకే 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 అది పోగొట్టాలని యేసు ప్రభు వారు ఏమి ఇలా చెప్తా ఉంటే, మీ ఇంట్లో ఉన్న బాధలు, మీ ఇంట్లో ఉన్న భయము, మీ ఇంట్లో ఉన్న క్రోధము, మీ ఇంట్లో ఉన్న ఏమైనా రోగాలు అన్నింటినీ పోగొట్టాలని యేసు ప్రభు వారు నీ ఇంటి కోసం చూస్తూ ఉంటే నువ్వేమో అలాగే మోసపెట్టుకు వచ్చేసావు, తలిపేసి వచ్చేసావు. ఇంట్లో కానీ వాక్యంగా వెళ్ళిపోద్దేమో అలాగని. అవునా కదా? ఇంకా పిచ్చిగా ఆలోచిస్తారు. ఎందుకు ఇలా ఎంతకాలం ఆలోచిస్తూ ఉంటారు? మారరా మీరు? మార్పు చెందరా? వాక్యం కొరకు మా హృదయాలు తెరవబడవా? యేసు ప్రభు నమ్ముకున్నాను చెప్తున్నారు కదా మీరు, ఇంకా ఆయన్ని అవమానపరచడం వల్లే చేస్తారా మీరు? దయించి ఈరోజు వాక్యమైన గ్రహించండి. మీ నిమిత్తమే మాట్లాడుతున్నాడు, మీ ఇంటిని గురించే మాట్లాడుతున్నాడు, మీ కుటుంబాన్ని బాగు చేయాలని మాట్లాడుతున్నాడు, మీ ఇంట్లో ఉన్న భయము ఆందోళన పోగొట్టాలనే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఇంకా మీ జీవితాలు అలా బండబారిపోయి ఉన్నాయంటే ఇంకెప్పుడు దీవించబడతారు? ఇంకెప్పుడు మీరు ఆశ్రయించబడతారు? దేవుని బిడ్డలారా, జాగ్రత్త జాగ్రత్త. రోజులు బాగులేవు, కాలాలు బాగులేవు. ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఎప్పుడు ఏం పడుతుందో నీకు తెలియదు. జాగ్రత్త. మాట్లాడితేనే చచ్చిపోతున్నారా? మాట్లాడితేనే చచ్చిపోతున్నారా లేదా? ఎంతమంది చూశారు మీరు? మరి మీ బతుకు అలాడదు కదా. మీరు చావకముందు ఈ విషయాలను తెలుసుకోండి. ఒకవేళ దేవుడు ఆయుష్కాలం పొడిగిస్తే అనేక సంవత్సరాలు బ్రతుకుతాం. అందుకని ఇప్పుడు చూడండి, వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడాయని పచ్చివాయు గల వానితో చెప్పగా కొందరు కూర్చొని ఉన్నారు. వారు ఎందుకు చెప్పుచున్నాడు, ఇట్లు ఎందుకు చెప్పుచున్నాడని వారిలో వారు చనుక్కుంటున్నారండి. శాస్త్రులు అవును, గద్దించే వాక్యం విన్నప్పుడు, ఏమండి, గద్దింపు గల వాక్యం విన్నప్పుడు ఇష్టపడలేని వాడికి ఎలా ఉంటుంది? హృదయము కలవరం వస్తుంది. అదే ఇష్టపడ్డవాడికైతే పర్వాలేదు, ఈరోజు నన్ను గద్దించి చెప్పాడు దేవుడు, నన్ను సరి చేసుకోవాలి, నాలో పాపం ఉందని నా దేవుడు గద్దించాడు, నేను సరిగా వాక్యాన్ని వినట్లేదని నన్ను హెచ్చరించాడు, నేను వాక్యం పట్ల ఆసక్తి చూపట్లేదని నన్ను దేవుడు ఏమండి అనుకునేవాడైతే, అదే వాక్యం గద్దింపు వాక్యాన్ని ఇష్టపడలేనాడు ఏమంటాడు? ఇదేంటే ఇలా చెబుతున్నాడు, ఇదేంటే అలా చెబుతున్నాడు అంటారు. ఇదిగో శాస్త్రులు ఉన్నారంట. అక్కడ ఎక్కడున్నారు శాస్త్రులు? ఆ ఇంటి వాకడే అలాగే ఊరిలోనే ఎక్కడొక్కడ ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు వారి మాట వినారంటే ఎక్కడున్నట్టు వాళ్ళు చెప్పండి? వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారయ్యా. యేసు ప్రభు వారు ఆ పచ్చివాయుని చూసి ఏమన్నాడు? కుమారుడా
నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు. వెంటనే శాస్త్రులు పరిచయులు అన్నవారు ఆ మాట విన్నారంటే వాళ్ళు ఎక్కడున్నారు అప్పుడు? ఆ ఇంట్లోనే ఉన్నారు. ఆ ఇంట్లోనే ఉన్నారండి. అంటే వాళ్ళు కూడా వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళేనా, లేక యేసు ప్రభువు వారు ఏం చెబుతాడో తప్పులు పట్టడానికి వచ్చిన వాళ్ళ? అదండి. తప్పులు పట్టి వాళ్ళు కూడా సంఘాల్లో ఉంటారా? ఏమో, ఉంటారేమో, ఉండొచ్చు. వాక్యం వినేవాళ్ళు సంఘంలో ఉంటారా? అవును, ఉంటారేమో. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు? నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? యేసు ప్రభువు వారి మాటని తప్పు పట్టే ఆలోచన నీది, లేక యేసు ప్రభువు వారు చెప్పే మాటని నీకు మేలు కలిగిస్తుందా? దేవునికి స్తోత్రం. అది అనమాట అసలు అనమాట. దేవుని బిడ్డలుగా మనమందరము కూడా దేవుని వాక్యాన్నే సంపూర్ణంగా అర్థం చేసుకొని మనం జీవించినట్లయితే మన జీవితాలకి ఏమంటే ఫలము దొరుకుతుంది, మేలు దొరుకుతుంది, మంచు కలుగుతుంది, అన్నీ కూడా మన జీవితాల్లో అభివృద్ధి జరుగుతుంది. దేవుని బిడ్డలారా, అందుకని ఇప్పుడు ఈ శాస్త్రుల పరిచయాలు యేసు ప్రభువుని ఏమన్నారు? ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏమిటి ఇలా చెబుతున్నాడు అని సొనుక్కున్నారు, కసురుకున్నారు, బాధపడ్డారు. అయినా యేసు ప్రభువు వారు ఏమన్నాడమ్మా? అయినా యేసు ప్రభువు ఏమన్నాడమ్మా? చదువుతాడదా? దేవదూషణ చేయించున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించేవాడు ఇంకెవడు లేడు కదా అని తమ హృదయములలో అనుకుంటున్నారంట ఈ శాస్త్రులు పరిచయాలు. కానీ యేసు ప్రభువు ఇంట్లో ఉన్న బాధ తొలగించాలని, ఆ ఇంట్లో ఉన్న రోగము తొలగించాలని, ఆ ఇంట్లో ఉన్న సమస్యను తొలగించాలని, ఆ ఇంట్లో ఉన్న ఇంకా ఏదైనా ఆ ఇంట్లో నివసించే వారికి కరువు పేదరికం ఉంటే అవన్నీ తొలగించాలని యేసు ప్రభువు వారు అక్కడ ఉన్నాడు ఆ ఇంట్లో. మరి ఆ ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఇంట్లో ఉన్నవాడికి ఎందుకు వచ్చింది ఇలాగ ఆలోచన? ఆ ఇంట్లో ఉన్నవాడికి ఎందుకు వచ్చింది ఈ బాధ? ఏమండి, ఆ ఇంట్లో ఉన్నవాడికి ఎందుకు వచ్చింది కష్టము? ఆలోచించండి. మరి అదే ఇంట్లో కదా వాక్యం చెబుతుండే యేసు ప్రభువు వారు. అక్కడ చాలా సమూహం ఉన్నది, చాలామంది ప్రజలు వచ్చి ఉన్నారు. మరి అందరికీ ఇష్టమవుతుంది వాక్యం, ఆ శాస్త్రులకి పరిచయలకు ఎందుకు ఇష్టం అవ్వలేదు? ఏం బాబు చెప్పండి. ఇప్పుడు అందరికీ ఇష్టమైందా? ఇష్టమైంది. మరి ఆ శాస్త్రులు కూడా ఇష్టపడ్డారా? లేదు. ఎందుకని వీళ్ళు ఎలా అంటున్నారు? యేసు ప్రభువుని తప్పడుతున్నారు. పాపములు క్షమించేవాడు దేవుడు ఒక్కడే, కానీ ఈయనవుడు పాపాలు క్షమిస్తాడు? ఈయనకి ఎక్కడుంది అధికారము? ఈయన ఎవరైనా ఏమండి, వడ్లవాడి కుమారుడు కదా, వీళ్ళు తల్లిదండ్రులు మనకు తెలుసులే కదా, వీడికి కూడా మనుషుడే కదా, పాపాలు క్షమించడానికి వీడికి ఎక్కడ అధికారం ఉంది అన్నట్లుగా ఆ శాస్త్రులు పరిచయులు ఎంతగా యేసు ప్రభువు వారిని తప్పుపెట్టారో చూడండి. దేవుని బిడ్డలారా, ఆలోచించుకొనుచుండగా యేసు ప్రభువు వారు వెంటనే ఆత్మలో తెలుసుకున్నాడండి. ఎవరు తెలుసుకున్నారంట? ఏం తెలుసుకున్నాడంట? శాస్త్రులు పరిచయులు ఆలోచన తెలుసుకున్నాడంట. ఓహో, మీరు ఇలాగ ఆలోచిస్తున్నారా? సరే, ఆలోచించుకోండి. నా వాక్యం కొరకు ప్రజలు వచ్చారు, నా వాక్యం కొరకు జనులు వచ్చారు, నా వాక్యం వినేవారు చాలామంది ఉన్నారు. మీరు వినకపోతే ఎలా? ఏమండి, మీరు వినకపోతే పండి, మీరే నాశనం అవుతారు. నాకేం ఇబ్బంది? నాకేం నష్టమా? ఏం బాబు, యేసుప్రభు నష్టమా? కాదు. యేసుప్రభు నష్టపోడు, ఆలకించే మనుషులే నష్టపోతారు. అపార్థం చేసుకుంటే నష్టపోతావు, ఎవడు తప్పు పడితే నష్టపోతావు. వాక్యాన్ని ఇష్టపడి అంగీకరిస్తే దీవించబడతావు. వాక్యాన్ని వ్యతిరేకిస్తే ఎలాగా? ఎలాగండి? వెంటనే ఇంట్లో ఏం జరిగింది బాబు? ఇప్పుడు ఈ ఇంట్లో ఏం జరిగిందమ్మా? స్వస్థత అంటే ఆ ఇంట్లో ఏముందో? రోగం ఉంది, వ్యాధి ఉంది. ఆ ఇంటికి యేసు ప్రభువు రావటం వలన ఆ ఇంట్లో ఉన్న రోగం పోయిందా లేదా? పోయింది. ఇంట్లో ఉన్న రోగం పోయిందండి. అందుకే యేసు ప్రభువు వారు ప్రతి ఇంట్లో ఉండాలా, ప్రతి ఇంట్లో ఉండే అనుభవం నేర్చుకోవాలా, ప్రతి గృహంలో యేసు ప్రభువు వారు ఉండాలని ఆశించాలా, ప్రతి కుటుంబము యేసు ప్రభువుని ఆహ్వానించుకోవాలా. ప్రభువా, నువ్వు నా ఇంట్లోకి రా,
నా గృహంలోనికి రా, నా ఇంట్లో ఉంటే నాకు మేలు, నా ఇంట్లో ఉంటే భయం పోద్ది, నా ఇంట్లో నువ్వు ఉంటే రోగం పోద్ది, నేను సుఖంగా బ్రతుకుతాను, నేను సంతోషంగా ఉంటానని నీకు ఆలోచన రావాలా? ఆలోచన రావాలా? మనకు రావాలి. మనం అందరం దేవుని వల్ల దీవించబడటానికే దేవాలయానికి వస్తున్నావా లేదంటారా? దీవించబడటానికా శపించబడటానికి వస్తున్నావా? దీవించబడటానికి వస్తున్నాము. మరి దేవాలయంలో యేసు ప్రభువారు వాక్యము బోధిస్తూ ఉంటే నీకెందుకు ఎగతాలు? నువ్వెందుకు హేళన చేస్తున్నావు? నువ్వెందుకు ఆ వాక్యాన్ని తప్పుపడుతున్నావు? నువ్వెందుకు నీ మనసులో గలిబిలి చేసుకుంటున్నావు? ఎందుకు నీ తలంపులో దురాలోచన వస్తుంది? వాక్యం వినాలి కదా, వాక్యం ఆలకించాలి కదా. మరి వాక్యాన్ని కూడా తప్పుపడుతూ ఉంటావా? నో. అలాగైతే శపించబడతావు, అలాగైతే శపించబడతారు. ఎందుకో తెలుసా? బైబిల్లో ఉందన్నమాట. తర్వాత చూపిస్తాను మీకు అందరికీ. ఇది రెండవ గృహం. మొట్టమొదటి గృహంలో ఏం పోయిందమ్మా? భయం పోయింది, సమాధానం కలిగింది. ఇప్పుడు రెండో గృహంలో ఏం పోయింది? రోగము, పచ్చివాతవ, డబ్బు ధనముతో బాగు చేసుకోలేని వ్యాధి. యేసు ప్రభువు ఒక్క మాటతోనే ఆ వ్యక్తిని లేపి నడిపించాడు. ఎందుకు నడిపించాడంటే వారి విశ్వాసము. ఉందా మనకి విశ్వాసం? అంటే ఉందని చెప్తాం. మరి కార్యం జరుగుతుందనంటే కార్యాలు జరగట్లేదు. ఇది మన విశ్వాసం. విశ్వాసులేనంటే ఆ విశ్వాసులమే. మరి కార్యము జరుగుతుందా, అభివృద్ధి జరుగుతుందనంటే అభివృద్ధి జరగట్లేదు. ఏంటి మరి వాళ్ళకి మనకి తేడా చెప్పండి. ఇప్పుడు అంటే ఇప్పుడు నీ ఇంట్లో అభివృద్ధి జరగాలంటే నీలో ఏముండాలా? ఏమో ఇది మాటలు లేవా? నోరు లేదా మీకు? విశ్వాసం ఉండాలా. విశ్వాసం ఉంటే నీ ఇంట్లో అభివృద్ధి జరుగుతుంది. విశ్వాసం ఉంటే నీకు మేలు జరుగుతుంది. విశ్వాసం ఉంటే నీ కుటుంబం నెమ్మదిగా ఉంటుంది. విశ్వాసం ఉంటే నీ జీవితంలో సమాధానం ఉంటుంది. నీ ఇంటిలో ఉండాలా వద్దా? ఉండాలి. మరి ఉండాలి, రావాలి అంటే నువ్వు ఎలా ఉండాలా? విశ్వాసంతో ఉండాలా కదా. రోగం పోయింది, ఇంకా ఏమి రావాలా? ఇంకేమి రావాలా? సమాధానం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, ఇంకేం రావాలి? ఇంటికి చెప్తారా మీరు? ఆశీర్వాదం రావాలి కదా. ఆశీర్వాదం రావటానికి నువ్వేం చేయాలా, నేనేం చేయాలా? అది కూడా బైబిల్లో ఉంది, చూద్దాం తర్వాత కదండి. ఇప్పుడు మూడవది ఏంటంటే ఆశీర్వాదము రావాలి. సామెతల గ్రంథము త్వరగా తీయండి. 3వ అధ్యాయము 33వ వచనం చదవండి త్వరగా. సామెతల గ్రంథము. అయ్యా, నీతిమంతుల నివాసము దేవునికి స్తోత్రం. ఎవరి ఇల్లంట? నీతిమంతుల నివాసము. ఒకటి, విశ్వాసము ద్వారాగా స్వస్థత కలిగింది కదా. మొదటైతే నమ్మకం ఉంచారు. నమ్మకం ఉంచి లోకానికి భయపడ్డారు వాళ్ళు. అందుకే యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, దీవించాడు, భయం పోయింది. కపెర్నహూములో ఉన్న ఇంట్లో యేసుప్రభు ఉన్నాడు, రోగం పోయింది. మూడో ఇంట్లో ఏంటిది? ఇప్పుడు నీతిమంతుల నివాసము. నీతి అన్నది మనుషులకి ఎలా కలుగుతుంది అంటారు? గమనించండి దేవుని బిడ్డలారా, వాక్యంలో ఉంది. అది యాకోబు గారు రాసిన పత్రిక 2:24 ఉంది కదా. భూమి మీద నివసిస్తున్న మనుషుడు దేవుని నమ్మాడు, అది అతనుకు నీతిగా ఎంచబడింది. నీతిగా ఏమండి? నీతిగా నువ్వు జీవిస్తే నీ ఇంటి మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. అంటే ఇప్పుడు దేవుడు ఇల్లు కట్టుకొని నివాసము చేయండి అన్న మాటతో ఇప్పుడు ఎన్ని ఇల్లు దర్శించాడు దేవుడు? ఏమండి? శిష్యులు ఉన్న ఇంటిని దర్శించాడు, కపెర్నహూములో ఉన్న ఇంటిని దర్శించాడు. మూడవది, నీతిమంతుల ఇంటిని దేవుడు దర్శించాడు. నీతిమంతుల ఇల్లుని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఆశీర్వదించాలనుకున్నాడు. ఆశీర్వదించబడిన ఇల్లు అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుంది. అభివృద్ధి వస్తుంది, ఆదాయం పెరుగుతుంది,
ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం వస్తుంది. అన్ని రకాలుగా ఆ ఇంటిలో సర్వ సమృద్ధి ఎప్పుడు ఉంటుంది. అందుకు దేవుని బిడ్డలారా, మీరు కట్టుకున్న ఇల్లు గమనిస్తున్నారా? అది దేవుడే కట్టమన్నాడు, రైటే. దేవుడు కట్టమంటే కట్టుకున్న ఇంటిలో మీరు నివసిస్తున్నారు. మరి దేవుడు కట్టమన్నదే వదిలేశారా? ఆయన ఆహ్వానించుకున్నారా అంటే ఇది జరగట్లేదు. ఇది జరగట్లేదు. ఏ ఇంట్లో కూడా ఏమండి దైవ కార్యాలు జరగట్లేదు. దేవునికి ఇష్టమైన పనులు ఇళ్ళల్లో చేయట్లేదు. అందుకే మీ ఇంటికి యేసు ప్రభువారు రావట్లేదు. అందుకే దేవుడు మీ ఇంటిని దర్శించట్లేదు. ఏమండి, మీ ఇళ్ళల్లో బైబిల్ చదువుతున్నారా? మీ గృహాల్లో బైబిల్ చదువుతున్నారా? ఏమండి, మీ ఇళ్ళల్లో దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? మీ పనులే, మీ కార్యాలే మీరు చేసుకున్నదే ఉంటుంది. కానీ ఒక్కడైనా నా ఇంటిలో ఈరోజు వాక్యం వినబడాలా, నా ఇంట్లో ఈరోజు పాటలు వినబడాలా, నా ఇంట్లో నా దేవునికి ప్రార్థన చేయాలా, నా ఇంట్లో దైవ కార్యాలు జరుగుతూ ఉండాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారా మీరు? ఏమండి, లేరు. అందుకే అశాంతి ఉంటుంది, అందుకే ఆందోళన ఉంటుంది, అందుకే కలవరం ఉంటుంది, అందుకే భయం ఉంటుంది, అందుకే ఇంకేదో నష్టం ఉంటుంది. అభివృద్ధి జరగట్లేదు, ఆగిపోయింది. ఎక్కడికక్కడ పులి స్టాప్ పెట్టేశాడు దేవుడు. రావట్లేదు. ఏమండి, రావట్లేదండి. రావాలి అంటే నువ్వేం చేయాలా? నీ ఇంట్లోనికి యేసు ప్రభుని ఆహ్వానించాలా. ఆహ్వానించడం అంటే ఎలా? ఏమండి, ఆహ్వానించడం అంటే ఎలా? విశ్వాసమా? మరి విశ్వాసులు కాదా మీరు? విశ్వాసులే కదా. మరి విశ్వాసులు అన్నప్పుడు మీ ఇంటికి యేసు ప్రభు రావాలి కదా. మరి యేసు ప్రభు వారు వస్తేనే కదా రోగమైన, భయమైన, ఏమంటే పేదరికమైన పోతుంది. మరి ఆయన రాకుండా మీరే కట్టుకున్నారు, మీరే ఉంటున్నారంటే మీ ఇంటికి యేసు ప్రభు రాకపోతే ఎలాగా? ఈరోజు రావటానికి అలా ఏమండి ప్లాన్ చేసుకోండి. బైబిల్ గ్రంథం చూపిస్తుంది. బైబిల్ గ్రంథం చూపిస్తుంది. బైబిల్లో ఈ మాటలు రాసి ఉన్నాయి. అంటే ఏమి చేస్తే యేసు ప్రభువు నీ ఇంటికి వస్తారో ఇప్పుడు నేర్చుకో. 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ఆ 3 ఇళ్ళ గురించి చెప్పాను కదా. 1 భయం పోయింది, 2 రోగం పోయింది, 3 ఆశీర్వాదం వచ్చింది. అంటే సమాధానం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. ఆ 3 ఇళ్ళ గురించి మీరు చూశారు. ఈరోజు ఇక్కడ ఏంటంటే మీ ఇంటిలో ఇక్కడి నుంచి యేసు ప్రభువు నిలిచి ఉండే పనులు మీరు చేయాలి. మీ ఇంటిలో మీ గుడారములో నుండి ముందు ఏం పోవాలంటే దుర్మార్గత పోవాలి. ఏమండి, ఏబు గ్రంథంలో రాసి ఉంది ఆ మాట. నేను మీకు చూపిస్తాను, కాసేపు ఊహ పట్టండి. నేను మీకు చూపిస్తాను ఆ వాక్యం. దేవుడు మాట్లాడుతున్నాడు. మీ గుడారములో నుండి దుర్మార్గత పోవాలి, దుర్మార్గత పోవాలి. దేవుని మాటలు రావాలి, దేవుని వాక్యం వినబడాలి. దేవుడు మీ ఇంటిలో ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలి. అలా కనపరుచుకున్నప్పుడే పరిశుద్ధాత్ముడైన మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంటిని దర్శించి మీ ఇంటి వారందరికీ శుభమని చెప్పి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఆరోగ్య విషయంలో కొరత లేకుండా, ఆనంద విషయంలో లోటు లేకుండా, ఆశీర్వాద విషయంలో కొదువు లేకుండా అన్ని విధాలుగా నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి సర్వ సమృద్ధినిస్తాడు. సర్వ సమృద్ధినిస్తాడు. ఆయన మీకు ఇవ్వాలి అంటే 3 పనులు మీరు చేయాలి. ఏం పనులు? బాగా వింటున్నారా? బాబా లాగెత్తున్నాడు. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, అర్థమవుతుందా? ఏం తొలగించాలంట? ఏమ్మా, ఉందంటారా లేదంటారా? ఇళ్లలో దుర్మార్గత ఉందంటారా లేదంటారా? మాట్లాడరు. సరే, మీరు మాట్లాడకపోతే మాట్లాడపండి. కానీ ఎవరు గుడారములో దుర్మార్గత ఉంది అని అంటే
ఎవరు గృహాల్లో దుర్మార్గత ఉంది అని అంటే ప్రతిదానికి భయపడతా ఉంటారు. చూడండి, అగో వాళ్ళ దుర్మార్గత ఉంది. నెంబర్ 1, పద్దాకాత్మాన రోగాలు అంటారు. చూడండి, వారి ఇళ్లలో దుర్మార్గత ఉంది. ఏమండి, ఏ పని చేసినా కలిసిపాటు రాదు అని ఏడుతూ ఉంటారు. అది వాళ్ళ ఇళ్లలో దుర్మార్గత ఉంది. దుర్మార్గత ఉంటేనేనండి ఆశీర్వాదం రాదు, సమాధానం రాదు, ఆరోగ్యం ఉండదు. నిజమిది, వాక్యంలో ఉంది. దుర్మార్గత ముందు ఏం చేయాలా? తొలగాల. అది ఎవరి పని? అది మీ పని, మనుషుల పని. అది నీ గుడారం అయితే అందంగా ఉంది, లేక నీ ఇల్లు అయితే చక్కగా ఉంది, రంగులు బాగేసావు అనుకోవచ్చు. కానీ ఏం కనపడుతుంది దేవునికి? దుర్మార్గత కనపడుతుంది నిన్ను చూడబడికి. అరే, నీ ఇంట్లో దుర్మార్గత ఉంది, నీ ఇంట్లో దుష్టత్వం ఉంది, నీ ఇంట్లో ప్రార్థన జరగట్లేదు, నీ ఇంట్లో వాక్యం చదవట్లేదు, నీ ఇంట్లో పాటలు పాడట్లేదు, మరి ఏముంది? లేకపోతే ఈ 3 పనులు లేకపోతే దుర్మార్గత ఉన్నట్టే కదా. ఉన్నట్లే, మీరు గ్రహించట్లేదు. కానీ మీ ఇళ్లలో దుర్మార్గత ఉండటం వల్లనే ఈ సమస్యలకు కారణము అని బైబిల్ చెబుతుంది. బైబిల్ చెప్పిందంటే ఖచ్చితం. అది నువ్వు వినకపోయినా, నువ్వు ఆలపించకపోయినా అది ఖచ్చితం. ముందు చూసుకొని ఇళ్ళలో దుర్మార్గత, దుష్టత్వము, ఏమండి హేయక్రియలు, పనికిమాలిన ఆలోచనలు ఇవన్నీ రావటము అది నీకు నష్టం కదా. అది నీకు నష్టమే. అందుకని ఏమన్నాడు? దుర్మార్గత మొదట తొలగించుకో. దేవుణ్ణి నీ ఇంట్లోనికి ఆహ్వానించుకోవాలంటే ముందు ఇది పోవాలా. నీ ఇంట్లో నుంచి ఏం పోవాలా? ఈ దుర్మార్గత పోవాలా. దుర్మార్గత ఉన్నంత కాలము నీకు భయమే, ఆందోళనే, రోగమే, వేదనే, ఇబ్బందే, సమస్య. అది పోయిందనుకోండి, ఆ రోజు నుంచే నీకు సమాధానం వచ్చేస్తుంది. అది పోయిందనుకోండి, వెంటనే నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. అది పోయిందనుకోండి, వెంటనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అది ఆశీర్వాదం. అవి కోరుకోండి దేవుని బిడ్డలారా. మీ ఇళ్లలో ఉండాలి ఇవన్నీ, మన గృహాల్లో ఇవి ఉండాలా, అభివృద్ధి జరుగుతూ ఉండాలా. ఏమండి, దేవుడు ఇచ్చాడు, దేవుడు చేశాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు చేశాడు, దేవుడు దీవించాడని నువ్వు చెప్పాలా లేదా? ఏకాటికి నాకు అంత నష్టమేనండి, అంత ఇబ్బంది అనండి, అంత సమస్య అంత రోగమేనంటే అప్పుడు దేవుడు ఏమయ్యాడే? నువ్వు నమ్ముకున్నావు కదా దేవుడు. ఆ దేవుడు ఏం చేస్తాడు? అలాగనే ఒకళ్ళు అంజుడు అడగడా? మనల్ని అడుగుతాడు అన్నాడు యేసు. అడుగుతారు. మరి అడిగితే అప్పుడు సమాధానం ఏం చెబుతావు నువ్వు? ఏంటి పద్దాక ఇబ్బందులు అంటావు, పద్దాక సమస్యలు అంటావు, పద్దాక రోగం అంటావు. మరి నువ్వు నమ్ముకున్న దేవుడు ఏమయ్యాడా? నీ విషయంలో నీ దగ్గర రావట్లేదా? అప్పుడు ఏమంటావు? ఏమోనండి, నమ్ముకున్నాను కానీ ఏమో నాకు దేవుడు మరి నాకేమీ సాయం చేయట్లేదని అంటావా? అంటే అప్పుడు అవమానం కదా దేవునికి. అవమానం అది. ఆ మాట మాట్లాడడం అవమానం. అలా అవమానపరిస్తే నువ్వు శపించబడతావు, నువ్వు శాపగ్రస్తుడవుతావు, నువ్వు రోగగ్రస్తుడవుతావు, నువ్వు ఇబ్బందులు పాలైపోతూ ఉంటావు. ఇంకా హెచ్చరాలు లేవు. నువ్వు బాగుపడాలంటే యేసు ప్రభు నీ ఇంట్లోనే ఉండాలి. యేసు ప్రభు వారు ఉండే పనులు చెబుతాను, బాగా వినండి. రోజు ఉండాలి ఈ పని. అమ్మా, రోజు ఉండాలి ప్రతి ఇంట్లో ఈ పని. ఆ ఇంట్లో ఒక్కరైనా చేయాల, ఆ ఇంట్లో ఇద్దరైనా చేయాల. ఇటువైతే ఇంట్లో వాళ్ళందరూ చేస్తే ఇంకా మంచిది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేసుకుని ఇంకా మంచిది. ప్రతి ఇంట్లో ఇప్పుడు కాలమందు చదువుకునే పిల్లలు అందరూ ఉన్నారు. ప్రతి ఇళ్లలో ఉన్నారా లేదా? ఉన్నారు. మరి చదువుకున్న పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలు నువ్వేం చేయాలా? తల్లిగా, తండ్రిగా, నీకు చదువు లేదనుకో, తల్లిగా చదువు లేదు, తండ్రిగా చదువు లేదు, మరి నీ బిడ్డలు చదివించావు కదా. మరి చదివించినప్పుడు నువ్వేం చేయాలా? నీ ఆలోచన ఎలా ఉండాలా? అరే తెల్లవారిందిరా, ఆరైపోయింది, లేవండిరా, లేచి ఒక అధ్యాయం బైబిల్ చదవండిరా. దేవునికి స్తోత్రం. అదిగో అది జరుగుతుందా మీ ఇళ్లలోని? ఏమండి, బైబిల్ గ్రంథాన్ని చదవకపోతే దేవుడిని విసర్జించినట్లే. ఎందుకో తెలుసా? యేసుప్రభు ఎవరమ్మా? వాక్యమైన దేవుడు. అంటే అప్పుడు యేసుప్రభు నీ ఇంట్లో ఉండాలంటే నువ్వేం చేయాలా? వాక్యాన్ని చదవాలా లేదా? మరి చదువుతున్నారా? మీ ఇళ్ళలో ఉంది అది? జరుగుతుందా? అది ఇప్పటి వరకు జరిగిందా? లేదు, జరగలేదు. మీరు చేయట్లేదు, తెలిసిపోతుంది దేవునికి. ఆ దేవుడు ఆత్మ ద్వారాగా తన సేవకులకు చెప్పేస్తున్నాడు.
అబ్బాయి నువ్వు వారు చేయట్లేదురా, నువ్వు చేయించవా చెప్పవాళ్ళకి అని దేవుడు తన ఆత్మతో ప్రేరేపించి ఈ మాట చెప్పిస్తున్నాడు. అంతే. ఏమండి? ప్రతి దినము ఏం చేయాలా? బైబిల్ గ్రంథాన్ని పఠించాలా. ప్రతి దినము ఏం చేయాలా? బైబిల్ చదివిన వెంటనే ఒక పాట అయినా పాడుకోవాలా. అంటే యేసుప్రభు ఇంట్లో ఉండే విధానం ఇది. యేసుప్రభు పరలోకం వెళ్ళిపోయాడులేండి. ఒకవేళ ఆయన ఆత్మరూపంగా ఇంట్లోకి రావాలి అంటే తప్పగా వాక్యమైన బైబిల్ నువ్వు చదవాలా. నెంబర్ 1. రెండవది, దేవుణ్ణి స్తుతించటము ఒక పాట అయినా పాడాలని ఇంట్లో. మూడవది, యేసు నామములో మోకాళ్ళు ఊని ప్రార్థన చేయాల. ఈ 3 పనులు ఎవరైతే మానకుండా చేస్తారో, ఈ 3 కార్యాలు ఏ కుటుంబంలో అయితే, ఏ గృహంలో అయితే నిత్యము దేవునికి వినబడుతుందో ఆ కుటుంబమును దేవుడు దీవిస్తాడు. ఆ కుటుంబాన్ని దేవుడు సమాధానపరుస్తాడు. ఆ కుటుంబంలో ఉన్న ఏ వ్యాధైనా, ఏ రోగమైనా తొలగించి ఆ కుటుంబానికి ఆరోగ్యము ఇస్తాడు. అందుకని ఈరోజు దేవుడు మీరు కట్టుకున్న, మీరు నివసిస్తున్న మీ ఇళ్ళ గురించి వాక్యం ద్వారాగా చెప్పాడు. మరి ఈ వాక్యాలన్నీ విన్న తర్వాత మీరు ఎలా ఆలోచిస్తారో అది మీ ఇష్టం. ఇందాక శాస్త్రుల పరిచయలాగా తప్పుపడతారో అది మీ ఇష్టం, లేక విశ్వాసుల్లాగా వాక్యం అర్థం చేసుకుంటారో అది మీ ఇష్టం. కానీ నష్టం ఎవరికి? దేవునికా బాబు? కాదు. తప్పుగా అర్థం చేసుకొని ఉన్న వారికి శాస్త్రులు లాంటి వారు, పరిచయం లాంటి వారు పొరపాటుగా అర్థం చేసుకొని ఏమిటి ఇలాగ ఉంది, అలాగుంది, ఇలా ఉందని అనుకుంటారు. చూడండి, వాళ్ళకి ఏం చేస్తాడు దేవుడు? నష్టపరుస్తాడు. వారికి లాభం కాదు. ఇష్టపడి వాక్యం అంగీకరిస్తారు చూడండి, అది వాళ్ళకి ఆశీర్వాదము. అలాంటి ఆశీర్వాదము మన దేవుడు, మన తండ్రి అందరికీ ఇచ్చి కాపాడునుగాక. దేవుడి వాక్యమును మన ఇరుకులో బలపరచునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి. మన టైం అయింది కదా, 12 గంటలకే ముగించుకోవాలి. రండి, టైము ప్రకారంగా వెళ్ళిపోదాం ముందుకి. సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళమా? రండి, వస్తున్నారు.